పంచదశి యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రము మనకు బుద్ధుడితో పాటు చైనాకి వెళ్ళింది. ఇది ప్రమాణం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రం ఈ విధంగా ఉంది అన్నమాట. ఆ ఎప్పుడైతే బుద్ధుడితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇలా మారింది. ఇది లోషో గ్రిడ్. ఇది ఈ 4-3 అనేది ఒక ఎలిమెంట్ అయిందండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. 4-3 ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. అండ్ 9 ఈజ్ ఏ ఫైర్ ఎలిమెంట్. అండ్ 2-5-8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. 2-5-8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. అండ్ 7-6 ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్. ఇట్లా 5 ఎలిమెంట్లతోటి ఇది అక్కడ సవరణ చేయబడింది బుద్ధుడితో పాటు వెళ్ళి అనేది. ఇది మన వాళ్ళు చెప్తున్నమాట. మన దగ్గర నుండి వెళ్ళింది అనడానికి ఇది ప్రమాణం అండి. దీన్ని గనక మనం కరెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే గనక ఇంకా లైఫ్లో మంచి లాభాలు పొందొచ్చు. సరే అండి, పంచదశి యంత్రం అని నేను ఇట్లా పేపర్ పైన రాసి చూపించా కదా. ఇప్పుడు పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు ఎన్నో ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎప్పుడైతే పర్వతాన్ని మోస్తున్నప్పుడు వీళ్ళు చిలుకుతే ఒక్కొక్క యంత్రం వచ్చి బయటపడిందని చెప్పాను కదండి. అట్లా ఇలా యంత్రాలు బయటపడ్డాయండి. ఓకే, ఆ యంత్రాలేనా అంటే ప్రమాణం మనకు ఈ విధంగా యంత్రాలు అనేవి వచ్చాయన్నమాట. చూడండి, ఇదిగోండి సర్వకార్య సిద్ధి యంత్రము. ఇవన్నీ కూడా నంబర్లతో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా. ఇది అంటే నేను ఇవి పెట్టుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పే సబ్జెక్ట్ నేను చేయను. అదంతా కూడా ఆస్ట్రో వాస్తు మీకు ఐడియా ఉంది. కాకపోతే ఇది ఈ లోషో గ్రిడ్ అనేది ఎంత పనిచేస్తుంది, ఏ విధంగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందనేది ఆ బుద్ధుడి ద్వారా వెళ్ళినప్పుడు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో సముద్రంలో నుండి, అప్పుడు ఈ యంత్రం అనేది మనకు వచ్చిందనేది ప్రమాణం అన్నమాట. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభా బ్రహ్మేంద్రు గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అమ్మవారు. ఆ విధంగా ధనత్రయోదశి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారిని ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ సరైన పద్ధతితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ యంత్రం అనే ప్రాధాన్యత అంతుంది. 5 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. రైట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మా ఇల్లు ఉంది అనుకోండి, మామూలు రెగ్యులర్ వాస్తు ప్రకారం అన్ని ప్రాపర్గా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఫెంక్షీ కూడా వాడడం అవసరమా? ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా? వాడొచ్చా అసలు అట్లా? ఫెంక్షీ అనేది అన్ని జస్ట్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అండి. గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అని నేను చెప్పాను కదా. యాక్చువల్లీ ఇది ఏమైందంటే ఫెంక్షీ అంటే ఆ చైనాలో ఎవరైతే దీని అభివృద్ధిలోకి తెచ్చారో వీళ్ళు ఎలా అభివృద్ధిలోకి తెచ్చారంటే ఇప్పుడు చిన్నపిల్లల బొమ్మలు, బాళ్ళు, బ్యాట్లు షోగా తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. దాంట్లో 10 మంది 10 రకాలుగా తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఆయనకి భగవంతుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు కదా, గురువులోనో లేకపోతే ఒక మంచి దశలో పుట్టిన అంటే గురువు లగ్నంతోనో ఒక మంచి దేవుడి అనుగ్రహంతో పుట్టిన 10 మందిలో ఒక ఆయన ఉంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక టెక్నికల్. ఈయనకేమో దైవానికి సంబంధించినటువంటి టెక్నికల్ అబ్బింది అనుకోండి. అట్లా ఆ చైనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ 5 ఎలిమెంట్తో ఒక గ్యాడ్జెట్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నమాట. ఆ వచ్చినప్పుడు అలాంటి ఆ గ్యాడ్జెట్ని ఈయన 5 ఎలిమెంట్ థియరీగా రెడీ చేసి మార్కెట్లో అమ్మడం అనేది మొదలుపెట్టాడు. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే
ప్రభావం ఉంటుంది. ఒక చిత్రపటానికి ఒక ప్రభావం ఉంటుంది కదా, అవును. అంతవరకే దీని ప్రభావం ఉంటుంది. అంతే. టోటల్లీ ఈజ్ ఏ నాట్ ఏ గేమ్ చేంజింగ్ అనేది ఇవి చేయలేవు. ఇప్పుడు మన భారతీయ వాస్తు అవును. దిక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది, తూర్పు అవునండి. పడమర ఇట్లాంటివి. మరి ఫెంక్షీలు కూడా అట్లా దిక్కులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఫెంక్షీలో వచ్చేసి ఈ 5 ఎలిమెంట్ ఒకటి పాటిస్తారు. ఓకే. అండ్ ఎక్కువగా వీళ్ళేందంటే ఈ గ్యాజెట్స్ పైన వెళ్ళిపోతారు అనమాట. దిక్కులు అచ్చా అచ్చా. కొంచెం మన దగ్గర ఉన్నంత శాస్త్ర ప్రమాణం అనేది వాళ్ళ దగ్గర లేదు. అవును. మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, ఫస్ట్ వాస్తు పురుషుడు. అవును. ఆ వాస్తు పురుషుడి పైన 45 దేవతలు, బ్రహ్మ, భూధర, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర, తర్వాత ఆపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజక్షమ, శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్, అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, ద్వార్కి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, తర్వాత అసుర్, శోష, పాపెక్షమ, రోగా, నాగ, ముఖ్య, భల్లాట్, సోమ, భుజంగ్, అదితి, దితి. ఇవి దీని తర్వాత పైనుండేవి మనకు 12 రాసులు. 12 రాసులు అందరికి తెలుసు. ఆ 12 రాసులు 27 నక్షత్రాలు. ఆ 27 12 రాసుల పేర్లు కూడా చెప్పాలి సార్, ఎందుకంటే తెలియాలి కదా. అయ్యో మీకు అన్ని తెలుసు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. రైట్. తర్వాత దీంట్లో ఉన్నవి మనకు ఉన్నవి వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు అంత పాటించారు. మనకు వాస్తు పురుషుడు ఉన్నాడు, 45 దేవతలు ఉన్నారు, అవును. పైన 12 రాసులు ఉన్నాయి. ఆ రాసుల్లో 27 నక్షత్రాలు ఉన్నాయి. మళ్ళీ అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, రుద్ర, పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల తర్వాత ఉన్నవి 9 గ్రహాలు. ఏది 9 గ్రహాలు అంటే మనకు అందరికి తెలిసినవే. ఆ విధంగా ఇవన్నీ కూడా మనము దిక్కులకు వీటికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఓన్లీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ని తీసుకొని ఎక్కువగా వాళ్ళు పాటించేది లోషో గ్రిడ్ నండి. ఈ లోషో గ్రిడ్ని వాళ్ళు ఎలిమెంట్స్ థియరీలో పాటిస్తారు. వాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకి అర్త్ ఎలిమెంట్ లేదనుకోండి, అంటే 2, 5, 8 అనేది అర్త్ ఎలిమెంట్. ఈ అర్త్ ఎలిమెంట్ లేకపోతే ఆయనకి పైన ఫ్లోర్లో ఇల్లు కట్టిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే వుడ్ ఎలిమెంట్ ఒకరికి ఉండదో, ఆ వుడ్ ఎలిమెంట్ లేదని తెలుసుకొని ఆ వుడ్ ఎలిమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే విల్డ్ చైన్ పెడతారు. వాళ్ళు విల్డ్ చైన్ అంటే వుడ్ చెక్కతో చేసినటువంటి ఒక చైన్ని వేలాడదీస్తారు. అది పెట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. అంటే వ్యాపార స్థానమైనా సరే, వ్యాపార స్థానమైనా అండ్ అంటే ఫ్యాక్టరీలు అట్లాంటివైనా, ఇంట్లో అయినా వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటించి వాస్తుని చేయడం జరుగుతుందే తప్ప మన శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయరు.